ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. జూనియర్ ఇంజనీర్, సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఏవైతే ఉన్నాయో 1340 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 30/6/2025 ఇంకా 21 జూలై 2025తో అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికి 22 జూలై వరకు అయితే టైం అయితే ఉన్నది. ఇంకా దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫర్ విండో కరెక్షన్ అనమాట. అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే 1 ఆగస్టు నుంచి 2 ఆగస్టు 2 డేస్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది, కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అని 4 స్టెప్స్ అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నో అని పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 అవర్స్ ముందైతే ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్ స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాం, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. registration is partial and it should be completed within 14 days అనమాట. రిమైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వితిన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే వితిన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్షన్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట. మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట, ఇక డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లైవ్ ఎగ్జామినేషన్స్లో ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్ అని ఉంటుంది అనమాట. అప్లై అయిన బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడైతే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి అనమాట. అంటే సిగ్నేచర్ ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలి, అలాగే ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సీరియల్ నెంబర్ 1 నుంచి 18 వరకు అక్కడైతే మనకి ఓటీఆర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అనమాట. ఇదైతే మనకి ఇక్కడ నాన్ ఎడిటబుల్ అనమాట ఇక్కడ. సో ఇది వీటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కరెక్షన్ చేసుకోవడానికి డాష్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్లో మనకి ఎడిటర్ ఓటీఆర్ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఎడిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి నాన్ ఎడిటబుల్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట, దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ 19లో స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే మెకానికల్ అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదే సెకండ్ టైం అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు దేంట్లో అయితే డిగ్రీ లేదంటే డిప్లొమా చేశారనేది, ఇంకా మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. గ్రాడ్యుయేషనా, లేకపోతే డిప్లొమా, లేకపోతే పీజీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకి డిప్లొమా ఇచ్చారు, డిగ్రీ ఇచ్చారు, బీఈ ఇచ్చారు, అలాగే మనకి ఏఎంఐఈ అనమాట, పార్ట్ ఏ అండ్ బి, అలాగే బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే 4 years బీఎస్సీ ఇంజనీరింగ్, అలాగే బీటెక్. ఇక్కడ మనకి డిప్లొమా, బీఈ, బీటెక్, అలాగే ఏఎంఈ, బీఎస్సీ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మేనేజర్ మనకైతే ఇచ్చారనమాట 77 పేజీలో. అలాగే మనకి 78 పేజీలో నోటిఫికేషన్లో స్ట్రీమ్స్ కూడా ఇచ్చారనమాట. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 21.1 అనమాట. 21.2లో మనం ఏదైతే పైన ఆ యొక్క బ్రాంచ్ లేదంటే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈక్వ స్టేటస్ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ స్టేటస్ అంటే పాస్డా లేదంటే ఎపీర్డ్. సపోజ్ మీరు ఎపీరింగ్ ఈ సంవత్సరం 2025లో ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక 2025 తీసుకోవాలన్నమాట. అదొక్కటే ఆప్షనే వస్తుంది, వేరే ఆప్షన్ ఉండదు. పాస్డ్ అయితే కనుక మన ఇయర్స్ అన్నీ కూడా వస్తాయి, ఎప్పుడు పాస్ అయ్యారని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టేట్ బోర్డ్ యూనివర్సిటీ అనమాట, మీరు ఏ స్టేట్ ఆ యొక్క యూనివర్సిటీలో చదువుకున్నారనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అనమాట, ఏ యూనివర్సిటీలో చేశారనేది సెలెక్ట్ అన్నీ ఉంటాయి జనరల్గా. లేకపోతే లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ కూడా మనకి ఒక చోట ఉంటుంది, అది సెలెక్ట్ అదర్స్ సెలెక్ట్ చేసుకుని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా అన్నీ ఉంటాయి, సెలెక్ట్ అయితే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని సరిపోతుంది. రోల్ నెంబర్ అనమాట, అంటే మీ డిగ్రీకి సంబంధించి లేదంటే డిప్లొమాకి సంబంధించినటువంటి ఆ డిగ్రీకి సంబంధించి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తున్నది, వాళ్ళకి సంబంధించినటువంటి రోల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట ఎంటర్ అయితే చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ సపోజ్ మీకు కన్నా గ్రేడ్ సిస్టమ్లో చదువుకొని ఉంటే గ్రేడ్ సిస్టమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. 22.7లో లేదంటే పర్సంటేజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 1 అనమాట. ఇది 23rd కాలం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. అలాగే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్ మనకి 30 years అనమాట. సపోజ్ ఇక్కడ మనకి ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అంటే BR అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, వీటన్నిటిలో కూడా దాదాపుగా అన్నీ కూడా 30 years ఉంటుంది. ఒక సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ CPWD అంటారు, దానికి సంబంధించి మాత్రం మనకి 32 years అనమాట అప్పర్ ఏజ్ లిమిట్.
మిగతా వాటన్నిటి కూడా మనకి 30 years అనేది అప్పర్ ఏజ్ అనమాట. ప్లస్ మనకి ఏజ్ అనేది 1/1/2026కి చెక్ అయితే చేసుకోవాలన్నమాట. ద క్రూషియల్ డేట్ ఫర్ ద ఏజ్ అనేది ఫిక్స్డ్ యాజ్ ఆన్ 1/1/2026 అనమాట. మనకి ఇప్పుడు చెప్పినట్టుగా 30 years అన్ని డిపార్ట్మెంట్స్కి దాదాపుగా ఇదైతే మన 2 dates అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ 2 dates కలుపుకొని వీటి మధ్య కనుక మీ DOB ఉంటే సరిపోతుంది. 2 January 1996, 1 January 2008 అనమాట. ఇంకా 32 years ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పినట్టుగా వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ 2 dates మధ్య కనుక ఉంటే 32 years అనమాట. 2 January 1994, 1 January 2008 అనమాట. వీటికి మనం అదనంగా SC ST వాళ్ళకి 5 years అంటే 35 years వరకు, OBC వాళ్ళకైతే కనుక NCL అంటే నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. వాళ్ళకి 33 years అనమాట. PWD క్యాండిడేట్స్కి సంబంధించి 40 years వరకు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇప్పుడు చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్ దాని మధ్యలో కనుక మీరు ఉంటే మీకు SC ST OBC అలాగే PWD క్యాండిడేట్స్ అయ్యుండి డేట్స్ కనుక ఎక్సీడ్ అయిపోతే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుని ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని కూడా పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక మీరు ఆ యొక్క SCనా STనా లేకపోతే OBCనా లేకపోతే PWD మీరు అక్కడ ఇచ్చినటువంటి OTRలు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ మన ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఎస్ పెట్టుకుంటే సపోజ్ OBC వాళ్ళకి OBC అని వస్తుంది, SC ST వస్తుంది అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ DOPTకి సంబంధించి మీ యొక్క కన్సెంట్ అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళైతే ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారనమాట. ఎంతమంది ఎగ్జామ్ అపీర్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ వచ్చాయి అనేది మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు యాక్సెస్ చేస్తారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఇది ఎస్ అయితే పెట్టుకోవచ్చు, నో పెట్టినా ప్రాబ్లం లేదనమాట. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2 అనమాట. మనకి ఇక్కడ 26th కాలం అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ సెంటర్స్ అనమాట. ఇక్కడ మొదటి CR ఇవన్నీ ఏంటంటే మనకి రీజన్ అనమాట, జోన్స్ అనమాట. మీకు ఎక్కడైనా కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు సదరన్ రీజియన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే SR అని టైప్ చేస్తే మనకి వస్తాయి అనమాట అన్నీ కూడాను. సపోజ్ ఇక్కడ SR అని టైప్ చేస్తే చీరాల వచ్చింది, ఏలూరు, అలాగే గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కరీంనగర్, అలాగే కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, అలాగే రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, అలాగే విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కూడా ఉంది, విశాఖపట్నం కూడా ఉంది, వరంగల్ ఉంది. ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇలాగ 3 డిఫరెంట్గా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్ అని కొంచెం SR అని టైప్ చేసేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఈజీగా సెలెక్ట్ ఇలాగ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ PWD క్యాండిడేట్స్ ఉంటే కనుక ఎస్ అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది, మిగతా వాళ్ళకి రాదనమాట. ఇంకా కూడా మీకు ఫిజికల్ లిమిటేషన్ ఏదైనా ఉంటే ఎగ్జామ్ వేరే వాళ్ళ చేత రాయించుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా స్క్రైబ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో PWD క్యాండిడేట్స్ వాళ్ళకి ఇది హైలైట్ అవుతుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళకి ఇవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ అందరు క్యాండిడేట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మనకి ఇక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని ఉందన్నమాట, BRO అనేది. దానికైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దానికైతే మన ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. అట్లాగే మనకి ఆ యొక్క BRO ఆర్గనైజేషన్కి సంబంధించి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మనకి రీజియన్ వైజ్ ఉందన్నమాట. సపోజ్ మన సదరన్ రీజియన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాని కిందకు వస్తారనమాట. 157 centimeters హైట్ ఇచ్చారు, మినిమం 50 kgs ఉండాలన్నమాట. అలాగే 75 centimeters చెస్ట్, ఒక 5 centimeters అయితే ఎక్స్పాండబుల్ అనమాట. జనరల్గా అయితే ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ యొక్క జెండర్ని బట్టి, ఏజ్, వాటన్నిటిని బట్టి ఆటోమేటిక్గా అయితే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసమే. అట్లాగే మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ BRO ఇచ్చారు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 30 years ఏజ్ అనమాట. ప్లస్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, ఆ యొక్క ఏజ్ని బట్టి ఆ యొక్క డిపార్ట్మెంట్కి అయితే మిమ్మల్ని అక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇది అయితే మీరు నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు ఏమి చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ ఇలా కంప్లీటెడ్ అని రావడానికి ఏం చేయాలి
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదటి స్టెప్లో ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ కంప్లీట్ చేసుకొని గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని కనుక మనం క్యాప్చర్ చేసుకుంటే ఈ యొక్క మన ఫోటోగ్రాఫ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా మనకి సేమ్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్ మన ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ చేసుకోవడానికి 2 యాప్స్ అయితే కావాలన్నమాట. మన యొక్క మొబైల్ ఫోన్లో మొదట ఈ యొక్క ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంటుంది అనమాట. దీనిని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మనకి మై ఎస్ఎస్సి అనే యాప్ ఉంటుంది. ఈ రెండు కూడా మీరు ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మై ఎస్ఎస్సిలో మొదట మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. మీరు ఏ ఎగ్జామినేషన్కి అయితే ఈ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ సపోజ్ సిజిఎల్ ఏంటి అనేది అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకి ఆధార్ ఆథెంటికేషన్ వెరిఫికేషన్ అనే పేజ్ ఉంటుంది. ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ఫేస్ని ఈ విధంగా అయితే గ్రీన్ కలర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకొని ఆథెంటికేషన్ అనేది మనకి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ సక్సెస్ అయితే కనుక మనకి ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ కంప్లీటెడ్ అని వస్తుంది అనమాట. సో అదైతే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలి. మీకు కనుక వెబ్ క్యామ్ అవైలబిలిటీ ఉంటే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఎలా అని ఆ యొక్క ఫోటోని మీరు క్యాప్చర్ చేసుకుని సరిపోతుంది. ఒకవేళ కనుక మీకు వెబ్ క్యామ్ లేకపోతే కనుక ఈ యొక్క మై ఎస్ఎస్సి వెబ్సైట్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ప్లస్ ఇక సిగ్నేచర్కి సంబంధించి కూడా మనకి 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మాట్ అలౌ చేస్తారు. 6 into 2 centimeters అని విడ్త్ అండ్ హైట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ఇదైతే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ పేపర్ ప్రకారం కట్ చేసుకొని మనం సైన్ చేసుకొని స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక వైట్ పేపర్ మీద ఒక స్కేల్ పెట్టుకొని అంటే మన 6 centimeters విడ్త్ అనమాట, 2 centimeters హైట్ ఒక పేపర్ మీద మనం పెన్సిల్తో ఒక రెక్టాంగిల్ తీసుకుని దాంట్లో మనం సైన్ చేసి స్కాన్ చేసుకొని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు సిగ్నేచర్ అనేది బాక్స్లో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ లాస్ట్ వరకు ఇలా చేసుకోవాలి. చిన్నగా ఇక్కడ మధ్యలో చేయటం కాదు, ఈ విధంగా అనమాట. ఇలా చేయాలి. గ్రీన్ కలర్ ఉన్నది ఇట్లా చేయాలన్నమాట. ఇలాగైతే చేయకూడదు, ఇట్లా చేయకూడదు. ఫ్రెండ్స్ అలాగే కింద మనకి కొన్ని స్పెసిమెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇలాగైతే ఉండకూడదు. సో జాగ్రత్తగా అయితే మన బాక్స్లో పెద్దగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దాదాపు 80% బాక్స్లో సిగ్నేచర్ అనేది కవర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి imresearcher అనే .com అనే ఒక వెబ్సైట్ ఉందన్నమాట. దాంట్లో ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీరు ఏదైతే ఒక మొబైల్లో స్కాన్ చేసినటువంటి ఒక సిగ్నేచర్ ఫైల్ ఉందో అది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హైట్ అండ్ విడ్త్ అనమాట. ఇక్కడ పిక్సెల్స్ కాదు కాబట్టి సెంటీమీటర్స్ కాబట్టి విడ్త్ 6 హైట్ 2 ఇచ్చేసేసి కిందకు వచ్చేసి మీరు జేపీజీ ఫైల్ సెలెక్ట్ చేసుకొని దానిని మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అని వస్తుంది అనమాట. డౌన్లోడ్ చేసుకొని దానిని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఒక సైజ్ ఏదన్నా మనకి ఎక్కువ తక్కువ ఉంటే మనకి గూగుల్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి సైజుని తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి, అవి ఆ ప్రకారం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది ఈ యొక్క వెబ్సైట్లో. ఒకవేళ కనుక సైజు కనుక రాకపోతే మీరు దానిని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా చేశాను అనమాట. సింపుల్గా ఈజీగా అయితే అయిపోయింది. నేను మొబైల్లో స్కాన్ చేసుకొని ఒక వైట్ పేపర్ మీద రెక్టాంగిల్లో సైన్ చేసుకొని దానిని ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి ఆ యొక్క సెంటీమీటర్స్ ఇచ్చేసి చేస్తే ఈజీగా అయితే అయిపోయింది అనమాట. సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఈ ప్రకారం మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి, ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి, నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట, అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి 100 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ వీళ్ళెవరికి ఫీజు లేదు అనమాట. అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఎవరికి ఫీజు లేదు. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి మాత్రం యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ అయితే వాళ్ళకి ఫీజు అయితే పే చేసుకోవాలి. లేని వాళ్ళకైతే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు.